నమస్కారం అండి. ఛానల్ వ్యూయర్స్ అందరికీ కూడా కలకాలం ఛానల్ నుంచి మీకు మనస్పూర్వక నమస్కారాలు. ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నా ఛానల్ని చూసి నాకు చాలా సపోర్ట్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. ఇకపోతే ఈరోజు దసరా పండగ సందర్భంగా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అలాగే అసలు ఈ దసరాలో మనం లాస్ట్ రోజు దశమి రోజున శమీ వృక్షాన్ని మనం పూజిస్తాం. శమీ వృక్షాన్ని అసలు మనం ఎందుకు పూజించాలో ఒక 2 ముక్కల్లో చెప్పుకుందామండి. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం కోసం విరాట నగరానికి వెళ్ళారు. అలాగే ఆ విరాట నగరంలో వాళ్ళు అజ్ఞాతవాసం చేయడం కోసం నగర పొలిమేరలో శమీ వృక్షం ఒకటి ఉంటే ఆ శమీ వృక్షం మీద ఆయుధాలను పెట్టడం, ఆ శమీ వృక్షాన్ని ఆరాధించి, అయితే ఆ శమీ వృక్షాన్ని ఆరాధించిన తర్వాత అక్కడ ఏమి జరిగిందంటే మిత్రులకందరికీ కూడా అవన్నీ పుష్పాలలాగా, అలాగే ఇదేంటిది తమకు ఆ పూలమాలల్లాగా కనపడడం అవుతుంది. అలాగే శత్రువులకన్నింటికి కూడా పాములు, భూతాలు అలా ఆ విధంగా కనపడేవన్నమాట. వీరు ఆయుధాలు అలా కనపడాలని చెప్పేసి అపరాజితాదేవి దుర్గాదేవిని ప్రార్థించారు. అలాగే అజ్ఞాతవాసం అనంతరం దుర్గాదేవి ఆయుధాలను తీసుకుని బయలుదేరారు. అర్జునుడు ఎక్కడికి బయలుదేరాడు? ఉత్తర గోగ్రహణం కోసం బయలుదేరడం జరిగింది. ఆ బయలుదేరే రోజునే విజయదశమిగా మనం తీసుకుంటాం. అలాగే శమీ వృక్షం గ్రామానికి జనరల్గా దూరంగా ఉంటుందండి. సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించడం ఈనాటికి కూడా విజయదశమికి శమీ వృక్షాన్ని దర్శించి మనం అందరం కూడా సాయంత్రం పూట పూజలు చేస్తాం. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు, అది మనందరికీ తెలిసిన విషయమే. పాండవులు శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవిని ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించడం అయితే జరిగింది. అదే పనిని శ్రీరాముడు విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి ఏం చేశారు అంటే శమీ వృక్షము ఆ విధంగా శమీ వృక్షానికి పూజ చేసి శ్రీరామచంద్రమూర్తి ఆ రోజు రావణుణ్ణి సంహరించడం జరిగిందనమాట. అందుకే శమీ వృక్ష రూపంలో ఉన్నటువంటి ఏ అపరాజితాదేవిని మనం పూజించి ఆ రోజు మనం అందరం కూడా శమీ వృక్షం చుట్టూరా ప్రదక్షిణలు చేసి అందరూ కూడా శమీ పూజ అనేది చేయడం జరుగుతుంది. విజయదశమి రోజున సాయంత్రం నక్షత్రం దర్శించిన తర్వాత సమయాన్ని జమ్మి చెట్టు దగ్గర అపరాజితాదేవిని పూజ చేయాలి. ఏ విధంగా పూజ చేయాలి అని అంటే మనం సాధారణంగా అందరూ కూడా శమీ శమయతే పాపం శమీ నాశయతే యోన్ శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సది సంపదం అని మనం చదువుతాము. అలాగే సాధారణంగా కూడా అందరూ కూడా ఈ జమ్మి చుట్టూరా ప్రదక్షిణలు చేసి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని శమీ కమల పత్రాక్షీం శమీ కంటకధారిణీం ఆరోహతు శమీం లక్ష్మీ నుడాయ ముష్యవర్ధినీం అని మనం చదువుకుంటాం. సర్వసాధారణంగా కూడా మనం మామూలుగా పఠించేటువంటిది ఏమిటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన అని కనుక మనం ఈ యొక్క మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే మనం పంచపాండవులు అనగా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు ఆయుధాలు అనగా ప్రవృత్తులు ఇంద్రియాల్లో సమీక్షలో శమీ అనగా శాంతింపజేసేది లేదా నిగ్రహింపజేసేది అని అర్థం అన్నమాట. మనం ఏ చిన్న బాగా కదలికైనా బుద్ధి ప్రేరణతోనే జరగాలి కాబట్టి శమీ అనగా బుద్ధి, ఆయుధాలు బుద్ధిలోనే కలవు. బుద్ధికి నిజమైన ఆయుధాలు ఆలోచనలు, ఈ ఆయుధాలు శత్రువులకు పాములు భూతాలుగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, అంటే ఎత్తుకు పై ఎత్తు అంటాం, మన తెలివి అంటాం. అలాగే మనం ఇది చూసుకున్నట్టయితే తెనాలి రామకృష్ణుడు, చాణక్యుడు, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ ఉన్నటువంటి
ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి ఇవి కూడా చూస్తున్నాం. దేశ విదేశాలతో మనం ఎంత పోటీ పడుతున్నామో ఆ పోటీని మన బుద్ధి, భారతదేశం యొక్క బుద్ధి ద్వారా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అందుకోసం మనం మన యొక్క ఆలోచనలు అందరికీ కూడా మన పూలమాలల్లా కనబడతాయి. అదే మన ఆలోచనలు ఏవైతే శత్రువులకి ఏం కనబడతాయండి, పాముల్లాగా, భూతాల్లాగా కనబడతాయి. కాబట్టి మన బుద్ధే మన జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెప్పుకుంటాం. కాబట్టి సెమి అనగా లక్ష్మీదేవి, బుద్ధికి కారణం ఆ అమ్మయ్యే కాబట్టి సరస్వతీదేవి. అమ్మ బుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు మనకి చేకూరుతాయి. కాబట్టి విజయదశమి అంటే దసరా అంటే 10 తలకాయలైనటువంటి రావణాసురుడిని కూడా ఆ రోజు శ్రీరాములు వారు సంహరించారు. కాబట్టి ఈ 10 ఇంద్రియాలతో చేసే పాపాలను కూడా తొలగిస్తుంది. కాబట్టి కావున మంచి బుద్ధిని ప్రసాదించమని తల్లిని కోరుకుంటూ మనం దుష్ట ఆలోచనలను, దురాశలను, దుష్టబుద్ధులను పారదోలడానికి మనం సెమి వృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతమైనటువంటి ఈ యొక్క దేవిని, అలాగే సెమి వృక్షాన్ని మనం ప్రార్థించి మంచి బుద్ధి, తద్వారా అందరికీ లోక కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో మనం సెమీ పూజ చేయడం అనేది దసరా రోజున జరుగుతుందన్నమాట. జై హింద్.